పాటుగా gampang nanya asal kenalan. Hello everyone, welcome to the Life of a Woman series. This is Bhavani here. How are you all? Hope you are all doing good. ఇవాళ డే అంతా అట్లా కొంచెం బిజీగా కొంచెం స్ట్రెస్ఫుల్గా పర్లేదు బాగానే గడిచింది. కానీ నాకు ఈవినింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది నా రెస్ట్ టైం. మార్నింగ్ నుంచి రెస్పాన్సిబిలిటీస్, జిమ్, ఫ్యామిలీ అన్నీ కలిసి కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది. కానీ ఈవినింగ్ వస్తే నాకు కొంచెం కామ్ ఫీల్గా అనిపిస్తుంది. ఓకే భవాని, రోజంతా చాలా బాగా హ్యాండిల్ చేసినావులే అని నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటాను. ఐ థింక్ సెల్ఫ్ అప్రిసియేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేనైతే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనకి మనమే చెప్పుకోవాలి యు ఆర్ గ్రేట్ అని. నాకు ఈవినింగ్ టైంలో టీ తాగాలంటే చాలా ఇష్టం. టీ చేసుకొని కూర్చొని స్లోగా తాగుతూ కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఇది పెద్ద రీజన్ ఏం లేదు, నాకు జస్ట్ ఆ మూమెంట్ నచ్చుతుంది. ఒక కప్పు టీతో డే స్ట్రెస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈవినింగ్ టీ అంటే నాకు ఇష్టం. ఏందబ్బా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అనుకునే లోపే యుద్ధం మొదలవుతుంది. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఇక్కడ కూర్చొని షటిల్ ఆడుతారంట, కింద ఆడుకోరంట. ఇక్కడనే మొదలవుతుంది. ఒక డెసిషన్ మీద ఉండరు కానీ కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే ఒకటైపోతారు. మా పెద్దదేం తక్కువది కాదు, వాళ్ళతో పాటు కోతి పనులు చాలా చేస్తుంది, చేయనట్టు కనపడకుండా ఉంటుంది. అదే పెద్దోళ్ళది క్వాలిటీ. అట్లా చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవై కొట్టుకొని ఒక ఫుల్ డిబేట్ చేసుకొని ఏడ్చే వరకు వస్తుంది. కానీ చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది. 5 minutes ఫైట్ 10 minutesలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు కొట్టుకున్నారు, నెక్స్ట్
మిన్నెట్లో కలిసి చాక్లెట్స్ తినేస్తుంటారు. ఈ గొడవ ఏంటంటే ఆ షటిల్ బ్యాట్ నాది, ఇది నీది, ఇది నాది అనే దగ్గరనే మొదలైంది. అక్కడి నుంచి ఒకరికొకరు కొట్టుకోవడం, ఆ కొట్టుకున్న తర్వాత ఏడవడం స్టార్ట్ చేసిండు మా ఓడు. ఏడవడం, పడ్డాయి దెబ్బలు. మహేంద్రాము ఆడుకున్నారుగా ఇంతసేపు. పొరపాటుగా ఈవినింగ్ అయిపోయింది, లైట్స్ వేసే టైం వచ్చేసింది. రోజంతా బిజీగా ఉంటాం, కానీ ఈ టైంలో కొంచెం సైలెంట్గా ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తే లైట్స్ అన్నీ, ఇల్లు కొంచెం లైవ్లీగా అనిపిస్తుంది. చిన్న చిన్న మూమెంట్స్ అయినా నాకు చాలా ఇష్టం. లైఫ్లో పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఏం వద్దులే, కానీ ఇట్లా చిన్న చిన్న హెల్ప్ చేసే హ్యాండ్స్ ఉంటే చాలు. కిచెన్లో బిజీగా ఉంటే సైలెంట్గా వచ్చి హెల్ప్ చేయడం, వితౌట్ ఆస్కింగ్, వితౌట్ షోయింగ్ ఆఫ్, నేనున్నా అని చెప్పకుండానే చూపించడం. ఈ హెల్పింగ్ హ్యాండ్స్లో లవ్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. పని చిన్నదే, మీనింగ్ చాలా పెద్దది. ఇది పర్ఫెక్ట్ మూమెంట్ అయితే కాదు, రియల్ మూమెంట్స్. ఇట్లా కలిసి చేసుకునే చిన్న చిన్న పనులు మెమరీస్గా మిగిలిపోతాయి. ఎండ్ ఆఫ్ ద డే హెల్ప్ చేసే హ్యాండ్సే స్ట్రాంగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటాయి. చపాతీలు అయినా ఫోన్ సైడ్. కొన్ని ఇయర్స్ నుంచి మోస్ట్లీ నేను ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తున్నా. బయట ఫుడ్ ఆల్మోస్ట్ స్టాప్ చేసిన. ఫస్ట్లో కొంచెం బోరింగ్గా కష్టంగా అనిపించింది, కానీ ఇప్పుడు అదే మా లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇంట్లో చేసిన ఫుడ్లో మనకు తెలుస్తుంది ఏం వేస్తున్నామో, ఆయిల్ ఎంత ఉంది, సాల్ట్ ఎంత వేస్తున్నాం, ఫ్రెష్గా ఉందా లేదా. స్లోగా మన బాడీ కూడా చేంజ్ అవుతుంది, లైట్గా ఫీల్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది, ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం తగ్గిపోతుంది. పిల్లల హెల్త్ కోసం, మన హెల్త్ కోసం ఈ చిన్న చిన్న డెసిషన్స్ వల్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అవుట్ సైడ్ ఫుడ్ అకేషనల్గా ఓకే, కానీ డైలీగా మన ఇంట్లో ఫుడ్డే బెస్ట్. రోజంతా ఎంత బిజీగా గడవని, కానీ ఇట్లా డిన్నర్ చేసే టైం మాత్రం చాలా స్పెషల్. నేను, నా హస్బెండ్, ఈరోజు నా పెద్ద పాప, ముగ్గురం కలిసి సింపుల్గా టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాం. ఫుడ్ టేస్ట్ కన్నా ఈ మూమెంట్స్ టేస్ట్ ఇంకా బెటర్ అనిపిస్తుంది. పాప చెప్పే కన్వర్జేషన్, కాలేజ్ డిస్కషన్స్, ఇంకా చిన్న చిన్న కన్వర్జేషన్స్ అన్నీ ఈ టేబుల్ దగ్గరనే అయిపోతాయి. ఈ చిన్న టైంలోనే ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. పర్ఫెక్ట్ లైఫ్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ కాదు, ఇలా కలిసి కూర్చొని ఒక ప్లేట్ షేర్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఈ మెమరీస్ మనకి ఫర్ ఎవర్ ఉండిపోతాయి. ఇది నా చిన్న సింపుల్ ఈవినింగ్ రొటీన్. మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీ రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. If you like this video, please do subscribe. Bye.